దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 11వ భాగం. నిన్న దానికి కొనసాగింపుగా ఈరోజు మార్కండేయుని వృత్తాంతాన్ని చెప్తారు, విందాం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువవుతూ ఉండింది. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించారు. అతడు తన తండ్రి వలె అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందినాడు. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందుతూ ఉన్నావు. అందులకు మేమెంతయో ఆనందిస్తూ ఉన్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలెను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీ వట్లు చేసినచో నీ ఆయుర్దాయం వృద్ధి అగును అని చెప్పిరి. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినాయి. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువవుతూ ఉన్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహారుషులందరినీ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండు ఆనందించి అతిథి సత్కారములు చేశారు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించారు. అట్లానే వశిష్ఠునికి నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అట్లా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినముల్లో మరణించగలడు. మీరందరూ ఇతనికి దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా, అదెటులా అగును? ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినం జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు 1 సంవత్సరమే జీవింతును అని నుడివిరి. అంతవరకు మార్కండేయును దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు. చిరంజీవి అయి వర్ధిల్లు అని దీవించినందుకు వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గం ఏదైనా ఉన్నదా స్వామి అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనందరం ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదాం రండి అని పలికి తన వెంట ఆ మార్కండేయుని తీసుకొని వెళ్ళిరి. మునీశ్వర్ల ఆగమనకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ, చిరంజీవిగా జీవించు నాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెల్లబుచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరతీసి, పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చేయును కాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించెను. అంతటా మునుల వంక చూసి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదము జరుగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుణ్ణి సదా సేవించుకొనుచూ ఉండుము, నీకే అపాయము కలుగదు అని అట్లు చేయమని చెప్పారు. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకండు అతని భార్యయు
కొడుకు యొక్క ఎడబాటునకు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయం సమీపంలో ఒక ఆశ్రమమును నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగం వద్దనే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానం చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాసం విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముడికి వివరించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసం విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణములను తీసుకొని పోవ సిద్ధంగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి జటాధారి కోపంను చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యంను నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితివి కదా. అతని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా చేసితివి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కావున మరలా యముణ్ణి బ్రతికించుడని వేడుకొనెను. అంతా ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడినదని మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచూ ఉండెను. అథ మాఘమాస మాహాత్మ్యే ఏకాదశోధ్యాయ సమాప్తః. మార్కండేయుని వృత్తాంతం కళ్ళ ముందు అందరికీ కనిపించే ఉంటుంది కదా. సాధనాత్ సాధయతే సర్వం అంటారు. మనం సాధనతో సాధించలేదు ఏమీ లేదు. అందుకని ఏదైనా ఒకటి సాధించాలి అంటే పట్టుదల ఉండాలి. దాని గురించిన పట్టుదలే మనకి దారిని చూపించి మనని గమ్యానికి చేరుస్తుంది. సాధనమున పనులు సమకూరు దరిలోన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తారు కదా. అలాగా మనందరం పట్టుదలతో దేన్నైనా సాధించగలుగుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.